సురేష్ గారు చెప్పండి, ఏమిటి ఈ రెండు అంశాల మీద మీకు మీ అభిప్రాయం చెప్పండి సురేష్ గారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా జలయజ్ఞము, వ్యవసాయము ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన, అదేవిధంగా రైతు కోసం రైతు భరోసా కేంద్రాలు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న చేయూత లాంటి పథకాలు గుర్తొస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చే ఒకే ఒక పేరు హెరిటేజ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆ హెరిటేజ్ ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా హెరిటేజ్ ని తమ కుటుంబ వ్యాపార సంస్థ అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా నైతిక విలువలు లేకుండా ఈ రకమైనటువంటి చర్యలు ఇప్పుడే కాదు, ఇది 4వ టర్మ్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం, ప్రతిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారి కూడా అత్యధికమైనటువంటి రాయితీలను, అత్యధికమైనటువంటి లబ్ధిని హెరిటేజ్ కి నిస్సిగ్గుగా కల్పించినటువంటి పరిస్థితి. సార్, మా చిత్తూరు జిల్లాలో స్వాతంత్రానికి పూర్వం నెలకొల్పబడినటువంటి చిత్తూరు డైరీ ఒకటి ఉండేది. కోఆపరేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన సొంత హెరిటేజ్ కంపెనీ అభివృద్ధి కోసం ఒక పథకం ప్రకారం ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లో రైతులందరికీ మేలు జరిగేటువంటి రీతిలో రోజుకి దాదాపు 2 లక్షల లీటర్ల పాల సామర్థ్యాన్ని ప్రొక్యూరింగ్ చేస్తున్నటువంటి ఒక చిత్తూరు డైరీని పథకం ప్రకారం ఆర్థిక నష్టాల బాట పట్టేటువంటి విధంగా తయారు చేసి రైతులకు చెల్లింపులు కూడా చేయడానికి దీనావస్థకు చేర్చేసి మొత్తం కూడా మూతపడేటువంటి రీతిలో పథక రచన చేసి ఆ యొక్క చిత్తూరు డైరీని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి తన సొంత కంపెనీకి మాత్రం ఏ రకంగా రాయితీల మీద రాయితీలు, అదేవిధంగా అమరావతిలో చూస్తే ఏ రకంగా భూమిని కొనుగోలు చేసి ఆ భూమి చుట్టూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు రావడానికి కోసము ఆయన వేసినటువంటి పథకాలన్నీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి మొన్నటికి మొన్నే లడ్డు వ్యవహారం చర్చ జరుగుతున్నప్పుడు నేను నా కంపెనీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ₹1 కూడా లబ్ధి తీసుకోలేదని బాహాటంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే దీనిని బట్టి స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక రకంగా ఉంటాయి, చేతలు మరొక రకంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి అనేటువంటి ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నటువంటి పేరు 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తారు అని. మరి అది నిజం చేస్తూ ఈ రోజు జరిగినటువంటి చర్య. మరి ఇదే రీతిలో ఇతర డైరీలకు ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? హెరిటేజ్ కి వర్తింపజేసినటువంటి రాయితీలు 100% స్టేట్ జిఎస్టీలో రాయితీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులో యూనిట్ కి ₹1 లబ్ధి. ఈ రకమైనటువంటి లబ్ధిని ఇతర డైరీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇది పారదర్శకంగా అందరికీ జరిగినట్టు, సమన్యాయం జరిగినట్టు. మరి కేవలం హెరిటేజ్ కు మాత్రమే ఈ రకమైనటువంటి రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక రకమైనటువంటి దోపిడీ కాదా? ఇది పాలనలో వాళ్ళు చేసేటువంటి ప్రమాణానికి భంగం కాదా పదవి తీసుకునేటప్పుడు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు.